ఇక్కడ చూసుకుంటే జనసేనకు కూడా ఇచ్చిన మాత్రం ఈయన ఇవ్వాలేమో ర్యాంకులు. ఎవరు ఇవ్వాలి? జనసేనకి ఎందుకు? నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మీద. పవన్ కళ్యాణ్కి నువ్వు కూడా నువ్వు వాళ్ళ అర్ణవ్ గోస్వామి స్ట్రాటజీ నాకు చెప్పకమ్మా. జర్నలిజం నువ్వు చదువుకుని దానివి. అక్కడ పెట్రోల్ బంక్ కొడుతూ సమానం. అక్కడ తెలుగు మీడియంలో పెట్రోల్ బంక్ కూడా అర్ణవ్ గోస్వామి ఒకటే. ఇప్పుడు కేంద్ర క్యాబినెట్లో ఉన్న రామ్మోహన్ నాయుడు తెలుగుదేశం మినిస్టర్ అంటాడు. నాకు అర్థం కాదు. వీళ్ళు పుచ్చకాయలు దొంగలంటే బొదలు తడుకుని వీళ్ళ మధ్యలో ఇదేంటి మాకు వచ్చింది మా నెత్తికని చెప్పి ఆ కెరసనాల బంక్ కూడా అయితే కలిగి పడిపోతాను ప్రతిసారి. అలాగెందుకన్నావు దీపక్ రెడ్డి మీరు పడిపోతున్నారు. నువ్వు చిన్న మాట చెప్తాను. ఎయిర్పోర్ట్ ఏదిరా అంటే అదాని గడికి అమ్మేశాం సార్. మరి ఫ్లైట్ లేవురా అంటే 64% ఇండిగోడికి ఇచ్చారు సార్. సార్ మరి నన్ను ఏడు చేయమంటారు సార్ అంటే అలా చూస్తూ ఉండు. క్రికెట్లో చూడు థర్డ్ ఎంపైర్ ఉంటాడు, ఆయన అడిగితేనే ఓటిస్తారు. అలా ఏదైనా సమస్య వచ్చింది నీ దగ్గరకు ఒకసారి సమస్య వచ్చింది సార్ అన్నాడు రామ్మోహన్ నాయుడు. ఏంటి సమస్య అంటే పైలట్లని నిద్ర ఉండకుండా తొక్కుతాడు సార్, 48 గంటలు పడుకోమన్నాం డీజీసీ. అరే పడుకోనట్టు జోలపాడు నువ్వు జోలపాడు నాన్న అన్నాడట. సార్ నాకు పాటలు రావంటే ఓ పంచే నువ్వు పాటలు నేర్చుకుని రీల్స్ చేయి, డ్యాన్స్ అవి నేర్చుకుని రా అని చెప్తే వెళ్ళాడు. ఇప్పుడు చూడు పిల్లలు పడుకోపోతే అమ్మ చూడు చిట్టి చిలకమ్మ చందమామ రావే అని పాటలు వచ్చిన రామ పాడదు చూడు. అలా మా రామ్మోహన్ నాయుడు వెళ్ళి రీల్స్ నేర్చుకుని ఇవన్నీ నేర్చుకుని వచ్చాడు. సార్ ఈ ఫ్లైట్ కూలిపోయింది సార్ ఏడ్ చేయాలని. అవును ఏడ్ చేయాలి. నన్ను అడుగుతావేటి? వాళ్ళు నిన్ను అడిగారా? టెక్నికల్ ఇష్యూ ఏడ్ చేయాలి సార్. కమిటీ వేసారు సార్. రిపోర్ట్ ఏది సార్? వాళ్ళు ఇవ్వకుంటున్నారు సార్. వాళ్ళు ఇచ్చేదాకా ఓపిక పట్టు. అడిగితే అది చెప్పు. అది చెప్తుండ్రు మీడియాకి వచ్చి. సార్ ఇదేంటి సార్ మీరు మంత్రి కదా అంటే మరి నా చేతిలో ఏటి ఉంది?